హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నాగరాజ కొత్తపల్లి. ఏంటి అవిసె గింజలు చూపిస్తుంది, ఏం చేయబోతున్నాను అనుకుంటున్నారా? హెయిర్ గ్రోత్కి బాగా ఉపయోగపడుతుందండి ఫ్లాక్స్ సీడ్ జెల్. దీనికి ఒక అరషడ్ గ్లాస్ ఉంటుంది కదండి, దాంతో వాటర్ తీసుకొని దాంట్లోకి 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఫ్లాక్స్ సీడ్స్ వేసుకోవాలి. ఫ్లాక్స్ సీడ్స్ హెయిర్కి డాండ్రఫ్ రాకుండా, హెయిర్ గ్రోత్కి బాగా ఉపయోగపడుతుంది, బాగా సిల్కీగా ఉంటుంది. ఫ్లాక్స్ సీడ్స్ ఇంటేక్ కూడా చాలా మంచిదండి హెయిర్కి. మనం ఇంటేక్ పౌడర్ చేసుకొని కొంచెం రోస్ట్ చేసి పౌడర్ చేసుకొని తీసుకున్నా కూడా రోజు చాలా మంచిది హెయిర్కి వచ్చేసరికి. ఇక్కడైతే వాటర్ని హీట్ చేయాలండి. మ్యాక్సిమం ఒక 10 to 15 మినిట్స్ పడుతుంది. నాకైతే ఎగ్జాక్ట్గా 8 మినిట్స్ పట్టిందండి జెల్ ప్రిపేర్ అవ్వడానికి. జెల్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత అస్సలు గ్యాప్ ఇవ్వకూడదండి. అది అసలు కూల్ అవ్వాలని చూడకూడదు. వెంటనే స్టవ్ ఆపిన వెంటనే మనం జెల్ని స్టెయిన్ చేసేసుకోవాలి. మేబీ అలా కాకుండా కొంచెం గ్యాప్ ఇచ్చాక కూడా జెల్ అయితే స్టెయిన్ అవ్వట్లేదు, చాలా గట్టిగా అయిపోయింది. నేను విని ఫస్ట్ టైమే చేస్తున్నానండి, కానీ నాకైతే రాసుకున్న తర్వాత స్కాల్ఫ్కి చాలా బాగా అనిపించింది. నాకు మెంతులు చూపించాను కదండి, నేను మన యూట్యూబ్ ఛానల్ వల్ల ట్రై చేస్తున్నాను ఇవన్నీ. చాలా బాగుంటుందండి హెయిర్ అయితే. ఈ వీక్ మొత్తం నాకు మెంతుల వల్ల చాలా బాగా అనిపించింది. అందుకనే ఫ్లాక్స్ సీడ్ జెల్ కూడా నేను ప్రిపేర్ చేసుకొని రాసుకున్నాను. నాకైతే చాలా మార్పు వస్తుందండి. ఎక్కువ హెయిర్ ఫాల్ అవడం అయితే తగ్గింది నాకు. ఇంకా వీక్లీ వన్స్ అయినా సరే హెయిర్కి వచ్చేసరికి ఏదో ఒకటి పెట్టుకోవాలి అని చెప్పేసి నేను ఫ్లాక్స్ సీడ్ జెల్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఇక్కడ చూడండి, ఇక్కడైతే నేను టీ వడపోసుకునే గంటలో స్టెయిన్ చేసుకున్నాను. మ్యాక్సిమం టీ పోసుకునే గంటలో మనం వెంటనే స్టవ్ ఆపిన వెంటనే చేసుకుంటే దిగుతుందండి. నేను కొంచెం లేట్ చేశాను, ఫస్ట్ టైం కదా, అందుకని చెప్పి కొంచెం ఇబ్బంది అనిపించింది. తర్వాత వచ్చేసరికి నేను ఒక పల్చటి క్లాత్ కర్చీఫ్స్ ఉంటాయి కదండి జెంట్స్వి, ఆ కర్చీఫ్స్ తీసుకొని ఆ కర్చీఫ్లో వేసేసి దాన్ని అయితే స్టెయిన్ చేసుకున్నాను. కర్చీఫ్లో వేసి బాగా మన చేతితో పిండితే చాలా నీట్గా వచ్చిందండి జెల్. నేను అది కూడా క్లిప్పింగ్ తీశాను, మీకు పెట్టాను. ఇక్కడైతే నాకు చాలా జిగ్గురుగా జెల్ కదండి, చాలా మన అలోవెరా జెల్ లాగా అనిపించింది అనమాట. హెయిర్కి అప్లై చేసుకోవడం అయితే కొంచెం కష్టంగానే అనిపించిందండి, కానీ మనం షాంపూతో కానీ అలా హెడ్ బాత్ చేసేటప్పుడు ఆ జిగుటు ఏమీ తెలియలేదు. చాలా ఫ్రీగానే పోయిందనమాట హెడ్ బాత్ చేసేటప్పుడు. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి, మీకు నచ్చితేనే దీన్ని ఫాలో అవ్వండి. వీక్లీ 2 పెట్టుకుంటే ఇంకా చాలా మంచిది. నా కంటెంట్ మీకు నచ్చితే ఛానల్ని లైక్ చేసి